సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఒకటి బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పారు. ఇంకా బాగా మనసుకు దగ్గర అయిన కానీ మనసుకు బాధపడే సంఘటనలు కూడా ఉంటాయి కదా. అరే అన్యాయంగా వీళ్ళని కొట్టాము, అన్యాయంగా వీళ్ళకి బాధ పెట్టాము, అటువంటి సంఘటన ఉందా? బాధ పెట్టే సంఘటనలు అయితే మేము చేయలేదన్న. ఇక్కడ కూడా ఏదైనా ప్రజల కోసం ప్రజలకు అనుకూలంగా పార్టీ పద్ధతినే చేసినాం. కానీ ఇంట్లో చదువుకుంటాను వచ్చి ఈ విధంగా చేయడం ఎప్పుడైనా తప్పు అనిపించలేదా? తప్పు అయితే ప్రజల కోసం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి. అప్పుడు భూస్వామ్య సమస్యలు ఉన్నాయి, వెట్టి శాఖలు ఉన్నాయి, తర్వాత ఈ చారాయి ఉన్నది, అసమానతలు, అవమానాలు, అంటరానితనం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మేము పే చేసినాం కాబట్టి ఇవన్నిటికంటే మనకు మంచి మార్గం ఏంటంటే పీపుల్స్ ఫర్ పార్టీ. వీళ్ళ ద్వారా పోతే న్యాయం జరిగితే ప్రజలకు జరిగితే మనకు జరుగుతుంది. ప్రజల కోసం మనం ఎంత పోరాటమే చేద్దాం, త్యాగంగా అయిదాం అనేసి అట్ట వెళ్ళిపోయినాం మనం. అచ్చా, ఈ క్రమంలో మీది 10వ క్లాస్ పాస్ అయ్యారా, ఆగిపోయిందా? లేదా ఆగలేదు, పాస్ కాలేదు. తర్వాత ఏంటి మీరు? మేము తర్వాత యాక్షన్ చేస్తున్న క్రమంలో రిప్యుటేషన్ పెరిగింది నా మీద. నేను నా మిత్రుడు గంగపురం భిక్షపతి అని ఉండే, అతను కూడా ఇద్దరం సేమ్ రిక్రూట్ అయ్యాం పార్టీలో వెళ్ళిపోయినాం. అతనేమో ఇక్కడ ఆలేరు కొంచెం మేము అతను నేను కలిసి దళంలో ఒక 6 నెలలు ఇక్కడ పనిచేస్తున్నాను ఆలేరు. తర్వాత అతను ఇక్కడే ఉన్నాడు, నేను నల్లమల్లకి వెళ్ళిపోయాను. ఆలేరు వెళ్ళక ముందు మీరు పనిచేస్తున్న కార్యం ఆలేరు కన్నా అంటే నల్లమల్లకి వెళ్ళక ముందు ఆలేరు దీంట్లో చాలా ఇష్యూస్ జరిగాయి కదా. అవునన్నా, ఒకటి చెప్పండి. అందులో బాగా ఇసుక మాపే ఉండే. అప్పుడు ఇసుక మేము వద్దు, భూగర్భ జలాలు అడిగంటిపోతాయి, ఇసుకను తవ్వద్దు, సప్లై చేయొద్దు అనేసి మేము ప్రజల అవసరాలు ఇస్తే ఉంటే ట్రాక్టర్తో కొంత ఎడ్ల బండితో తీసుకుని పోయి అవసరపడకుండా బయట ఎక్స్పోర్ట్ చేయొద్దు అనేసి మేము ఎంత చెప్పినా కాంట్రాక్ట్ వినలేవాళ్ళు. వినకపోయేసరికి మేము అందరినీ మా పార్టీ ఆర్గనైజేషన్ ప్రకారంగా కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళని పిలిపించినాం. కాంట్రాక్టర్ను పిలిపించి ప్రజల మధ్యలో శిక్షించినాం. వాళ్ళు లారీ తగలబెట్టినాం. సమస్య పరిష్కారం అయినప్పుడు బంద్ చేసినప్పుడు ఆలేరులో ఉన్న సమయంలో పెంబర్తి మీ పక్కనే అక్కడ కొండపల్లి సీతారామయ్య గారు ఒక సమావేశం ఉంది, దానికి మీరు ఉన్నారా? మీకు తెలియదు? లేనా? రైట్. మరి గుట్ట ప్లాగ్ స్టేషన్ ఏంటండి? అది ఎప్పుడు నల్లమలకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడేనా? నల్లమలకు పోయి పెద్ద యాక్షన్కు మెయిన్ కొంతమంది సెలెక్ట్ చేస్తుంది, అది రాష్ట్ర కమిటీ. నల్లమలకి మీరు ఎవరికి బాధ్యులు? మీరు అప్పుడు బుర్ర చిన్నయ్య గౌడు, మాధవ్ మల్లన్న, హలియా, శ్రీశైలం ఉంటాయి. అతను మా బాస్. మీ బాధ్యులు. ఓకే. నల్లమలలో మీరు ఎక్కడెక్కడ పనిచేశారు? నల్లమల్ల దాదాపు అప్రోపర్టీ ఏరియాలో బాగా చేసిన. నల్లమల్ల బాగా చేసిన. నేను ఎంతసేపు రీజనల్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి పనులు చూసుకునేది. ఓకే. దానికి సంబంధించి యాక్షన్ టీం చేసేది. ప్రతి దాడిలో మేము అసల్ టీంలో పనిచేసేది. ప్రతి దాడిలో అసల్ టీం నాది. మేము చేసిన దాడిలో ఎక్కడ కూడా మేమున్న దాడిలో మాత్రం పేరూరు కాలేదు, సక్సెస్ అయినా. నల్లమలలో అన్నిట్లో. నల్లమలలో మీకు బాగా గుర్తుండిపోయిన దాంట్లో చెప్పండి. ఒకటి చెప్తున్నా. ఒకటి కుడికిలలో స్కూల్ దగ్గర పోలింగ్ జరుగుతుంది కదా, పోలింగ్ బందోబస్తు వచ్చారు. మేమేం చేసినామంటే కౌంటర్ దాడి చేయాలి. అప్పటికి మా మీద దాడి చేసారు ఒక దగ్గర. మేము ఒక దాడి చేయాలి ఈ ఎలక్షన్స్ స్టంట్లో కాబట్టి ఆ విలేజ్కి వచ్చినాం. వీరవల్లి కుడికిల్ల విలేజ్ నల్లమలలో. విలేజ్కి వచ్చినాక మేము డ్రెస్సులోనే ఉన్నాం, కానీ డేలో పోవాలి, దాడి చేయాలి. ఎట్లా చేయాలి అని మేము పైకి మలుచుకొని, పైకి వెళ్ళి లుంగిలి కట్టుకొని, పైకి వెళ్ళి వైట్ షర్టు సివిల్ డ్రెస్ వేసుకొని, బ్యాగులు అన్నీ కిట్టి బ్యాగులు అన్నీ ఒక దగ్గర మూట కట్టినాం. ఒక చెట్టు దగ్గర తుపాకులు అన్ని చెద్దల్లో పోలు చేసినాం. దాన్ని చుట్టేసినాం. తుపాకులు అవపాడుకుంటాం. ఒక 2 పెద్ద కట్ట పట్టుకున్నాం. ఏడి పోతున్నారు మీరు అంటే చింత దులుపుతందుకు పోతున్నాం. మేము ఊళ్ళల్లో ముద్రాలు చింత దులుపుతారు కదా సార్, మేము అట్లా చింత దులుపుతందుకు పోతున్నాం. చింతలు పట్టుకొని కాంట్రాక్ట్కి వచ్చినాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. దగ్గరికి పోయి మేము ఫైరింగ్ చేసేదాకా వాళ్ళకి తెలియదు. మేము ఫైరింగ్ చేసినాం, దాడి చేసినాం, తుపాకులు గుంజుకొని పోయినాం. ఆ దాడిలో మాకు చాలా ఇబ్బంది జరుగుతుండే. మాధవన్న మాకు కాషన్ ఇచ్చిన ఎట్లా చేసి కవర్ టు కవర్ పోయి సీజ్ చేసుకొని రాపై వెపన్స్ అని చెప్పేసి నేను పోయి 3 వెపన్స్ తీసుకొచ్చినాం. పోలీసులు అప్పుడే వాళ్ళ ఆపోజిట్ చేయలేదు? చనిపోయారు వాళ్ళు. ఎంతమంది? 2 చనిపోయారు. పోలీస్ సిబ్బంది కాదు, మన ఎలక్షన్స్ పోలింగ్ సిబ్బంది కూడా గాయాలైనాయి. 3 వెపన్స్ తీసుకు అయినాయి. వాళ్ళకు కూడా మేము తర్వాత ఆ సిబ్బందికి మేము ట్రీట్మెంట్ చేసి నీళ్ళు దాపించి వెళ్ళిపోయినాం. మా వల్ల తప్పు జరగలేదు, అనుకోకుండా జరిగింది, మేము దాడి చేయడానికి కాదు అని చెప్పాం సిబ్బంది. అంటే ఆ దాడి రెక్కి లేకుండా చేశారు? రెక్కి లేకుండా చేసినాం. ఓకే. నల్లమల్లి వెళ్ళిన తర్వాత ఒక పోలింగ్ బూత్ మీద దాడి చేశారు.
పార్టీలో మీకు ఒక పట్టు వచ్చి ఉంటుంది, పార్టీకి మీ మీద కాన్ఫిడెన్స్ వచ్చి మిమ్మల్ని బాధ్యతలు ఎక్కువ చేస్తుంటారు. ఆ బాధ్యతలు పెరిగిన తర్వాత మరొక దాడి ఎక్కడ చేశారు? మరొక దాడి ఏం చేసినామంటే చేపలది కాంట్రాక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి చాలాసార్లు రేట్లు పెంచాలని చెప్పేసాను, వినలేవు. పోయి ఆ కాంట్రాక్ట్ పిలిపించి ఒకసారి పట్టుకొని వచ్చి అని మాట్లాడి రేటు పెంచిపించినాం చేపలకు. తర్వాత మళ్ళీ ఒకసారి అతను రాకపోతే బోట్ తగలబెట్టినాం. ఇది చేసినాం. ఈ క్రమంలో మీకు మరి భోజనం అది ఏ విధంగా వచ్చేది? చెంచులో స్థానికుల సపోర్టేనా అన్న? ఇప్పుడు అడవిలో మనకు ఎక్కువ శాతం చెంచుల మీద డిపెండ్ అవుతాం. కొన్ని సందర్భంలో కట్టే కాంట్రాక్టర్స్ వస్తారు, తర్వాత కూలీలు వస్తారు, వెదురుబొంగు కాంట్రాక్ట్స్ మధ్యప్రదేశ్ నుంచి లేబర్స్ వస్తారు. వాళ్ళ దగ్గర పోయి తినేది మేము, చెంచుల దగ్గర తినేది. చెంచుల దగ్గర ప్రేమతోటి వాళ్ళతో కలిసిపోయేది మేము. వాళ్ళకు ఆరోగ్యంగా బాగా ఇబ్బంది అయ్యాడు అడవిలో వాళ్ళు. గుడిసె మధ్యలో నెగడేసేది, దాని చుట్టూ పండుకునేది వాళ్ళు. ఈ పప్పు స్వార ఆగి వాళ్ళు అట్లా ఉండేది. ఆరోగ్యాలు బాగా లేకుండా ఇబ్బంది, అంటే ఎంత పోయినా గంజాయి వాసన వచ్చేది ఆ గిన్నెలు అవన్నీ. అయినా మేము వాళ్ళ దగ్గర ఇట్లా ఉన్నారు అట్లున్నా అనుకోకపోయేది, వాళ్ళతో కలిసిపోయేది ప్రేమగా. పోలీసు వాళ్ళు పోతే వాళ్ళు వ్యతిరేకించేది, మమ్మల్ని పోతే మంచిగా రిసీవ్ చేసుకునేది, వాళ్ళు ప్రేమగా చూసుకునేది. వాళ్ళ దగ్గర పోతే కలో గంజో ఏది ఉంటే మాకు పెట్టేది, అంబలికి ఇట్లా పెట్టేది. తిని వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ సమస్యల మీద వాళ్ళను ఫైట్ చేయించేది. వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్ల బండ్లు, సోలార్ లైట్లు, ఆ తర్వాత వాళ్ళకు పోడు వ్యవసాయం మేమే నేర్పించడం, వాళ్ళకి అన్నీ చూపించడం. అంటే ఇవి కాకుండా నల్లమలలో ఉన్న చెంచులు అప్పట్లో ఎదుర్కొన్న సమస్యల మీద మీరు అంటే ఎక్కువ ఏ సమస్యలు ఉండేవి అన్న? ఇప్పుడు వాళ్ళకు ఐటీడీఏ సంస్థ ప్రాజెక్టు వాళ్ళు ఉంటారు. ఇలా అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్న సంపద అయిందంటే, ఇప్పుడు జింక కొమ్ములు, దుప్పి కొమ్ములు రాలిపోతే వాటిని తీసుకొని పోయి ముక్కలు చేసి వస్తు మార్పు లెక్క అక్కడ రేషన్ షాప్ ఉండేది. ఈ వస్తువులు వాళ్ళకి ఇస్తే దానికి సంబంధించిన కాస్ట్లు ఎంత అయితే ఉంటాయో ఆ వస్తువులు తీసుకొచ్చుకొని వీళ్ళు జీవన విధానం చేసేది. తర్వాత వీళ్ళు అడవిలో ఉంటారు కదా, లైట్ ఉండకపోయేది, కరెంట్ ఉండకపోయేది. వీళ్ళకి సోలార్ లైట్లు కావాలి, వీళ్ళకి ఎడ్డబండ్లు లోన్లు కావాలి, తర్వాత వాళ్ళు బతకనీకి ఉపాధి కావాలి, హాస్టల్స్ కావాలి, హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి. ఇవన్నీ మేము చెప్తాం. మేము చెప్పినాక మా పార్టీ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చిండు, అతను మేము కిడ్నాప్ చేసినాం. అన్ని చెంచుగూడలో ఉన్నటువంటి అందరు పిలిపించి అక్కడ కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసి, మేము చెంచులం, మాకున్న పరిస్థితి ఇట్లా ఉన్నాయి అడవిలో, మీకు అన్నీ మాకు శాంక్షన్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తే ఆ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆఫీసర్ పోయి అన్నీ శాంక్షన్ చేయించేసాం సార్. పార్టీ ఆధ్వర్యంలో జరిగింది అవన్నీ. మీరు ఆలేరు నుంచి నల్లమల వెళ్ళారు సార్. ఆలేరు అనేది కొంచెం ప్లెయిన్ ఏరియా, అవును, గుట్ట చిన్న చిన్న గుట్లు ఉంటాయి. కానీ నల్లమల అనేది కొంచెం టెరైన్ ప్రాబ్లం ఉంటుంది, చాలా ప్రాబ్లం. మరి ఆ ప్రాబ్లం ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నాం సార్. ఒక మామూలుగా ఫారెస్ట్లో 50 కిలోలకు బరువు తక్కువకుండా ఉండిపోయేది సార్ మినిమం. మేము ఒక గుట్ట ఎక్కి పైకి పోతేందుకు 3 గంటలు పట్టేది. కింద మామూలుగా తెల్లగా ఎండిపోయిన బట్టలే ఉండేది, పైకి పోయేసరికి మొత్తం తడిసిపోయేది అవి చెమటకు. ఎక్కుతప్పుడు ఎంత కష్టం ఉంటుందో దిగుతప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ కష్టం ఉంటుంది.